ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి అనేది పండుగల టైంలో ప్రసాదంగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ రూపంలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, నెయ్యి, అలాగే మిరియాలు, ఇంకా ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా మనము బియ్యం ఇంకా పెసరపప్పుని 2 సార్లు కడిగి నీట్గా ఒక కుక్కర్లో తీసుకొని 1 కప్పుకి 4 కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 3 లేదా 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే మనకి రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మినప్పప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. మనకి మినప్పప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ అవుతుంది. ఈ కట్టె పొంగల్ని చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయింది కట్టె పొంగలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.